ఇవాళ నేను ఒక అందమైన ప్లేస్, కూలెస్ట్ సిటీ, డెహ్రాడూన్లో ఉన్న DBS గ్లోబల్ యూనివర్సిటీకి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అలాగే వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కూడా ఈ యూనివర్సిటీలో ఉన్నారండి. సో ఇంటర్ కంప్లీట్ అయ్యాక ఏం చదవాలి అనే వాళ్ళకి ఈ DBS గ్లోబల్ యూనివర్సిటీ అనేది ది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పచ్చు. హాయ్ ఆల్, నేను నాగమల్లిక. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఇవాళ నేను ఒక అందమైన ప్లేస్, కూలెస్ట్ సిటీ డెహ్రాడూన్లో ఉన్న DBS గ్లోబల్ యూనివర్సిటీకి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే నేను యూనివర్సిటీ యొక్క ఎంట్రన్స్ గేట్ ముందైతే ఉన్నాను. బట్ క్యాంపస్లోకి ఎంటర్ అయ్యే ముందు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలి. ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్ చాలా టైట్గా ఉందండి. అండ్ అలాగే ఇన్ అండ్ అవుట్ రిజిస్టర్ కూడా 24 అవర్స్ మెయింటైన్ చేస్తున్నారు. అలాగే మనకి ప్రతి చోట CCTV సర్వేలెన్స్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు మనం క్యాంపస్లోకి ఎంటర్ అవ్వబోదాము. పదండి. చూసారు కదా, క్యాంపస్లోకి ఎంటర్ అవుతుంటేనే చల్లటి గాలితో పాటు ఇప్పుడే సన్ రైజ్ కూడా అవుతుందండి. ఇంతకుముందు మేము వచ్చినప్పుడైతే మాకు మంచిగా ఫాగ్తో పాటు మంచి వర్షం అయితే మేము చూసామండి. ఇప్పుడే మనకి సన్ రైజ్ కూడా అవుతుంది. చూసారు కదా, మంచి సూర్యకిరణాలు కూడా మనకు వస్తున్నాయి. అండ్ ఎక్కడ చూసినా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మాత్రం రోడ్లు అయితే వైడ్ రోడ్లతో, ఎక్కడ చూసినా గ్రీనరీతో చాలా అద్భుతంగా ఉంది. సో ఇప్పుడు క్యాంపస్లోకి వచ్చినట్లయితే ఇప్పుడు నేను ట్రాన్స్పోర్ట్ దగ్గర కూడా వచ్చేసానండి. ఇప్పుడే 1 by 1 ఒక్కొక్క బస్ అయితే స్టూడెంట్స్ని తీసుకుని క్యాంపస్లోకి ఎంట్రీ అవుతున్నాయి. మీరు చూస్తున్నారు కదా, నా వెనకాల ఆల్రెడీ ఇప్పుడే బస్సెస్ వచ్చాయి స్టూడెంట్స్ని తీసుకుని. ఇప్పుడు మనం క్యాంపస్లో నుంచి DBS గ్లోబల్ యూనివర్సిటీ మెయిన్ బ్లాక్ అయితే వచ్చేసాము. చూసారు కదా, ఇంత మంచి పీస్ఫుల్ ఏరియాలో ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మెయిన్ బ్లాక్ ఎంట్రన్స్ ఇస్తుంది మనకి. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఎక్కడ చూసినా పచ్చటి మొక్కలు, ఎప్పటికప్పుడు వాటరింగ్ చేస్తూ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ గార్డెన్ మాత్రం. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను క్యాంపస్లో ఎంటర్ అయ్యాక DBS గ్లోబల్ యూనివర్సిటీ యొక్క మెయిన్ బ్లాక్ అయితే వచ్చేసాను. ఇక్కడ మనకి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్తో పాటు అలాగే వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కూడా ఈ యూనివర్సిటీలో ఉన్నారండి. సో ఇంటర్ కంప్లీట్ అయ్యాక ఏం చదవాలి అనే వాళ్ళకి ఈ DBS గ్లోబల్ యూనివర్సిటీ అనేది ది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పచ్చు. అండ్ ఈ యూనివర్సిటీలో చాలా కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మిగతా డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనం ఫర్దర్గా అడ్మిన్ బ్లాక్ కూడా వెళ్దామండి. ఇప్పుడైతే మనం అడ్మిన్ బ్లాక్ అయితే వచ్చేసామండి. ప్రతి స్టూడెంట్కి జర్నీ స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచి అనే చెప్పచ్చు. బికాస్ అడ్మిషన్లోనే మనం అన్నీ తెలుసుకోవడానికి స్టూడెంట్స్ ఇక్కడికే వస్తారు. అడ్మిషన్ ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అండ్ ఏ కోర్సెస్ ఆఫర్ ఉన్నాయని తెలుసుకునేది మన అడ్మిన్ బ్లాక్లోనే. అండ్ ఇక్కడ వీళ్ళకి బీటెక్లో చాలా కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే కామర్స్, MBA, లా, DBA వంటి కోర్సెస్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అండ్ అలాగే వీళ్ళ ప్లేస్మెంట్స్ కూడా చాలా ఉన్నాయండి. అండ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ కూడా చాలా జరుగుతున్నాయి వీళ్ళ దగ్గర. అండ్ ప్లేస్మెంట్స్ విషయంలో వీళ్ళు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అండ్ అలాగే వీళ్ళ దగ్గర ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారండి. సో మిగతా డీటెయిల్స్ తెలుసుకోవడానికి అయితే మనం అడ్మిన్ బ్లాక్లోకి ఎంటర్ అయిపోదాం. డెహ్రాడూన్లోనే నంబర్ 1 యూనివర్సిటీ అంటే DBS గ్లోబల్ యూనివర్సిటీ అండి. అండ్ స్పెషల్గా మన DBS గ్లోబల్ యూనివర్సిటీలో బీటెక్లో కంప్యూటర్ సైన్స్లో AIML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి కోర్సెస్ కూడా మనకి అందుబాటులో ఉంచారండి. అండ్ ఇక్కడ స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్స్ అయితే ఇస్తున్నారండి. అండ్ ఫర్దర్గా ఇక్కడ మన యూనివర్సిటీలో ల్యాబ్స్, ఆడిటోరియం, స్పోర్ట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో చూసేసొద్దాం పదండి. ఇప్పుడైతే మనం లైబ్రరీకి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా, ముఖ్యంగా సిట్టింగ్ చూడండి ఎంత
ఎంత నీట్గా ప్లేసింగ్ ఇచ్చారు మనకి. అండ్ బుక్స్ కలెక్షన్స్ కూడా చూసారు కదా, నంబర్ ఆఫ్ బుక్స్ కలెక్షన్స్ అయితే నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టారండి, చూస్తున్నారు కదా. అండ్ వెరీ ఈజీగా కంఫర్టబుల్గా ప్రతి స్టూడెంట్ తీసుకుని ఐడెంటిఫై చేసి బుక్స్ చదువుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్గా ఉందండి. లైబ్రరీ చూస్తుంటే చాలా పీస్ఫుల్గా అండ్ వెల్ ఆర్గనైజ్డ్గా ఉందండి. అండ్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, మంచి లైటింగ్తో, ఫ్రెష్ ఎయిర్తో, మంచి కూల్ బ్రీజ్తో చాలా కంఫర్టబుల్గా ఉందనే చెప్పచ్చు. మీరు ఫుల్గా లైబ్రరీ కూడా చూడొచ్చు, చాలా పీస్ఫుల్గా ఉందండి. ఇప్పుడు మనం మ్యాక్ ల్యాబ్లోకి అయితే వచ్చేసాం, పదండి చూద్దాం. ఇక్కడ స్టూడెంట్స్కి సాఫ్ట్వేర్ ప్రాక్టికల్స్ చేసుకోవడానికి మ్యాక్ సిస్టమ్స్ అయితే మనకి ఇచ్చారండి, చూస్తున్నారు కదా. నంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి వీళ్ళకి ప్రాక్టికల్స్కి. ఇప్పుడైతే రోబోటిక్ ల్యాబ్స్కి అయితే వచ్చేసామండి, చూసేద్దాం పదండి. ప్రస్తుత కాలంలో మనకి రోబోటిక్స్కి అండ్ ఆటోమేషన్ మీద చాలా మంచి డిమాండ్ ఉందన్న విషయం అందరికీ తెలిసింది. డిబిఎస్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడున్న స్టూడెంట్స్ స్వయంగా వాళ్ళ చేతులతో రోబోటిక్ డిజైన్స్ చేయడము, ప్రోగ్రామింగ్ చేయడము, రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద పని చేయడం లాంటివి నేర్చుకుంటారు. ఒకసారి మీరు చూసినట్లయితే ఆల్రెడీ ఇక్కడ స్టూడెంట్స్ ఇలాంటి రోబోటిక్స్ని డిజైన్ చేసి పెట్టారండి. ఆల్రెడీ ప్రాక్టికల్స్ అన్నీ వీళ్ళు నేర్చుకుని స్వయంగా వాళ్ళ చేతులతో చేసిన రోబోటిక్స్ అండి. అండ్ వాటి ఆటోమేషన్కి సంబంధించిన ప్రాక్టికల్స్ కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్గా నేర్చుకోవడం జరుగుతుంది, మీరు చూడొచ్చు. డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఇస్తుంది. అవి ఏంటో తెలుసుకోవడానికి ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ కంప్యూటర్ ల్యాబ్కి అయితే వచ్చేసాము. ఒకసారి విజిట్ చేసేద్దాం పదండి. చూసారు కదా, ఇక్కడ అడ్వాన్స్డ్ కంప్యూటర్ ల్యాబ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. స్టూడెంట్స్కి ప్రాక్టికల్స్ కోసం చాలా ఈజీ కన్వీనియంట్ సీటింగ్ ఇస్తూ అండ్ హై ప్రొఫైల్ సిస్టమ్స్ అయితే మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్టూడెంట్స్కి థియరీ తర్వాత హ్యాండ్ ఆన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడానికి ఇక్కడ వీళ్ళు నీట్గా క్రియేట్ చేసి పెట్టారండి సిస్టమ్స్ అన్నీ. ఇప్పుడు నేను మీకు క్లాస్ రూమ్స్ కూడా చూపించేస్తున్నాను పదండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే స్టూడెంట్స్కి సిట్టింగ్ కోసం బాగా అరేంజ్ చేశారండి. స్పెషల్గా ఇక్కడ ప్రొజెక్టర్ కానివ్వండి, బోర్డు కానివ్వండి, స్టూడెంట్స్ ఆ కార్నర్ నుంచి ఇక్కడ విజిబిలిటీ మాత్రం బాగా అరేంజ్ చేశారు. అండ్ క్లాస్ రూమ్ మొత్తం చూసినట్లయితే మంచి వెంటిలేషన్తో, మంచి గాలితో బాగా ఉందండి. అండ్ వీళ్ళని చూడండి ఒకసారి, సిట్టింగ్ పొజిషన్ కూడా చక్కగా నీట్గా అరేంజ్ చేశారండి. వెరీ కంఫర్టబుల్గా ఉంది. సో దట్ వాళ్ళు క్లాస్ వినడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు మనకి, మీరు చూడొచ్చు. చూసారు కదా, మంచి వెంటిలేషన్లో వీళ్ళు ఎంత కంఫర్టబుల్గా కూర్చొని ఉన్నారు చూసారు కదా. అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ చూడండి, ఈచ్ టేబుల్లో 3 స్టూడెంట్స్ కూర్చునేలాగా కంఫర్టబుల్ ప్లేస్మెంట్ ఇచ్చారు, ప్లేసింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఆల్రెడీ వీళ్ళు ఇప్పుడే క్లాస్లోకి ఎంటర్ అయ్యారండి, క్లాస్ స్టార్ట్ అవబోతుంది. బట్ వెరీ డిసిప్లిన్గా ఉన్నారండి. చూసారా, వెంటిలేషన్ కోసం గాలి రావడానికి వీళ్ళైతే పెద్ద పెద్ద విండోస్ కూడా ఇచ్చారండి క్లాస్ రూమ్లో. వెరీ ప్లెజెంట్గా ఉంది. అలాగే మనం ఇప్పుడు AI/ML ల్యాబ్ కూడా వచ్చేసాము, చూస్తున్నారు కదా. వెరీ కంఫర్టబుల్గా, చాలా స్పేషియస్గా, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుందనే చెప్పచ్చు. అండ్ ఇక్కడ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ప్రత్యేకించి ఇక్కడ స్టూడెంట్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మీద ఇక్కడ డీప్గా సబ్జెక్ట్ అయితే ఇస్తున్నారు. దానికి కావాల్సిన ఫ్యాకల్టీ కూడా వీళ్ళు ఇక్కడ హైర్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడే క్లాస్ అయ్యింది. సో స్టూడెంట్స్ అందరూ బయటకు వెళ్ళారు బ్రేక్ఫాస్ట్ కోసం. అండ్ చూడండి, వెరీ నీట్గా, ప్రతి ఒక్కరికి కంఫర్టబుల్గా, ప్రతి స్టూడెంట్కి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫ్యాకల్టీ ఇలా ప్రొజెక్టర్లో వాళ్ళు ప్రాక్టికల్ చూపించడం, ఇమీడియట్గా వాళ్ళు అక్కడ ట్రైనింగ్ చేయడానికి చాలా సులువుగా అయితే వీళ్ళు ఇక్కడ అరేంజ్ చేశారండి.
ఇప్పుడైతే మనం కాన్ఫరెన్స్ హాల్కి అయితే వచ్చేసాము. చూసారు కదా, చాలా స్పేషియస్గా అట్ ఎ టైమ్ 200 మెంబర్స్ స్టూడెంట్స్ కూర్చునే సీటింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చాలా సెమినార్స్ అలాగే ఈవెంట్స్ కూడా జరుగుతాయి. అండ్ స్టూడెంట్స్కి ఫ్రెషర్స్ పార్టీతో పాటు ఫేర్వెల్ పార్టీస్ చేసుకోవడానికి కూడా చాలా స్పేషియస్ అయిన స్టేజెస్ అయితే ఇచ్చేసారు విత్ బ్యూటిఫుల్ కాన్ఫరెన్స్ సిట్టింగ్ హాల్తో. ఇలాంటివి DBS గ్లోబల్ యూనివర్సిటీలో దాదాపు 3 కాన్ఫరెన్స్ హాల్స్ అయితే ఉన్నాయి. చూసినట్టయితే వెరీ స్పేషియస్గా, కలర్ఫుల్ బ్రైట్నెస్తో అండ్ ఈజీగా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు వాళ్ళ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఈజీగా మంచి ప్లాట్ఫామ్ అయితే ఉంది. ఇప్పుడైతే స్టూడెంట్స్కి బ్రేక్ టైంలో సరదాగా చిట్చాట్ చేసుకోవడానికి, చాయ్ తాగుతూ సరదాగా సిలబస్ గురించి డిస్కస్ చేసుకోవడానికి, అలాగే ఆకలి వేస్తే చిరుతిళ్ళు తినడానికి ఒక మంచి కేఫిటేరియా అయితే కావాలి కదా. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా కేఫిటేరియాకే వచ్చేసాము, పదండి. చూసారు కదా, స్టూడెంట్స్ క్లాస్ అయ్యాక ఇలా సరదాగా వచ్చి క్యాఫిటేరియాలో వాళ్ళ స్నాక్స్ తింటూ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ క్లాస్కి కావాల్సిన సిలబస్ అంతా కూడా వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు. నోట్స్ చూసినట్లయితే చూడండి, స్నాక్స్ తింటూ హ్యాపీగా ఫ్రెండ్స్తో క్లాస్ రూమ్లో చెప్పిన పాఠాలని డిస్కస్ చేసుకుంటూ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ కేఫిటేరియాలో మనకి టీ, కాఫీ, టిఫిన్స్తో పాటు చాలా స్నాక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీరు చూసినట్లయితే నంబర్ ఆఫ్ ఐటమ్స్ అండి. అండ్ అలాగే కాంబో ఫుడ్స్ కూడా ఉన్నాయి. మీరు చూసినట్లయితే ఇక్కడ రాజ్మా చావల్, కడీ చావల్ అంటూ నార్త్ ఇండియన్తో పాటు సౌత్ ఇండియన్ స్నాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. అండ్ ఈజీగా తినే బన్స్ అయితే చాలా బాగున్నాయండి, ఇప్పుడే వచ్చాయి. అండ్ శాండ్విచెస్ కూడా. అండ్ ప్రతిదీ వేడి వేడిగా ఎప్పటికప్పుడు వచ్చి వీళ్ళు ఇక్కడ రీఫిల్ చేస్తున్నారు. అండ్ అలాగే మనకి కూల్ డ్రింక్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి. సో ఇప్పుడు మనం క్యాంపస్లో నుంచి ఎంటర్ అయ్యాక రైట్ సైడ్లో ఈ ఫౌంటైన్ బ్యాక్ సైడ్ మనకి ప్లే గ్రౌండ్ అయితే ఉందండి. ఇక్కడ బాస్కెట్ బాల్ ఆడుతున్నారు స్టూడెంట్స్. అండ్ ఈవినింగ్ టైం వాళ్ళు కావాల్సిన స్పోర్ట్స్ ఆడుకోవడానికి అనుకూలంగా వెరీ స్పేషియస్గా ప్లే గ్రౌండ్ అయితే ఇక్కడ ఇచ్చారు మనకి. DBS గ్లోబల్ యూనివర్సిటీ వాళ్ళు ప్లేస్మెంట్స్ కోసం ఇక్కడ చూసారా, మీరు ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అయితే చేసుకుని ఉన్నారు. మీరు చూసినట్లయితే ఇక్కడ ఆస్ట్రేలియా, థాయిలాండ్, కజకస్తాన్, పోర్చుగల్, రొమానియా, రష్యా, టర్కీ, కజకస్తాన్, జార్జియా, మలేషియా చూసారు కదా. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంతమంది ఇన్ని కంట్రీస్తో వీళ్ళు కొలాబ్ అయి ఉన్నారు. అండ్ అలాగే మీరు నేషనల్ కూడా చూడొచ్చు. నేషనల్ వైజ్గా చూసినట్లయితే మీరు ఇక్కడ టెక్ మహీంద్రా, డెలాయిట్, ITC, KPMG, డాబర్, గ్రాండ్ థార్టన్, ఏషియన్ పెయింట్స్, మదర్ డైరీ అండ్ HCL వంటి కంపెనీస్తో వీళ్ళు కొలాబరేట్ అయి ఉన్నారు. ఇక్కడ ప్లేస్మెంట్స్ వచ్చి సక్సెస్ఫుల్గా ఉన్న స్టూడెంట్స్ అయితే మీరు చూడొచ్చు, వాళ్ళ ఫొటోస్ ఇక్కడ. అండ్ వాళ్ళకి వచ్చిన ఆఫర్స్ కూడా, వాళ్ళ కంపెనీస్ నేమ్స్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే స్టూడెంట్స్ టాప్ కన్సల్టింగ్ కంపెనీస్కి, అలాగే టాప్ IIT కంపెనీస్, అలాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్కి, అండ్ అలాగే FMCG కంపెనీస్, సిమెంట్ కంపెనీస్ అండ్ అలాగే టాప్ హోమ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్లో వీళ్ళు ప్లేస్మెంట్స్ తెచ్చుకోవడం జరిగింది. అండ్ గ్లోబల్ ఎక్స్పోజర్లో వీళ్ళు ఇక్కడ 1 ఇయర్ బోర్డ్ అండ్ అలాగే మీకు సెమిస్టర్ ఎక్స్చేంజ్, ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్తో పాటు సమ్మర్, వింటర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో 1 and 2 వీక్ ఎడ్యుకేషనల్ ఇమర్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మనం జిమ్కి కూడా వచ్చేసామండి. స్టూడెంట్స్కి ఎంతసేపు చదువు ఒకటే కాదు, ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా అవసరం. ఇక్కడ వెల్ ట్రైన్డ్ ప్రొఫెషనల్ ట్రైనర్స్ కూడా ఉన్నారు. సో దట్ స్టూడెంట్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ చూసారు కదా, ప్రతిదీ కంఫర్టబుల్గా, నీట్గా జిమ్లో వీళ్ళకి ప్రతి ఎక్విప్మెంట్ అయితే ఇచ్చేస్తారండి. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ రెసిడెన్షియల్గా చదువుకునే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ చూడండి. హాస్టల్ రూమ్కి వచ్చేసాను. ఇది ట్విన్ షేరింగ్ రూమ్ అండి, 2 బెడ్స్తో అండ్ నీట్గా 2 టేబుల్స్, స్టడీ టేబుల్స్ కూడా ఇచ్చారు. అండ్ స్టోరేజ్ కూడా ఇచ్చేసారండి వీళ్ళకి, సెపరేట్ లాక్స్తో పాటు. వెల్ నీట్ మెయింటెనెన్స్ అయితే ఉందండి. డైలీ వీళ్ళు మెయింటెనెన్స్ కూడా వచ్చి నీట్గా క్లీన్ చేసి వెళ్తూ ఉంటారంట. అండ్ దీనికి అటాచ్డ్ బాల్కనీ కూడా ఉందండి. మీరు చూసినట్లయితే వావ్, రూమ్తో పాటు అటాచ్డ్ బాల్కనీ కూడా ఎంత స్పేషియస్గా ఉంది చూడండి. ఈవినింగ్ కానివ్వండి, సండే రోజు లేదంటే ఏదైనా హాలిడేస్లో వీళ్ళు ఇక్కడ నీట్గా కూర్చొని చదువుకోవడానికి అయితే
చాలా బాగుందండి బాల్కనీ అయితే. అండ్ మీరు వ్యూ కూడా చూసినట్లయితే హిమాలయ స్టార్టింగ్ పాయింట్లో ఉండే షిల్లాంగ్ మౌంటైన్స్ అంటారు కదా, ఆ మౌంటైన్స్ కూడా మీరు చూడొచ్చు చుట్టూ. వ్యూ అయితే అదిరిపోయిందండి. ఈవినింగ్ టైంలో చదువుకోవడానికి కానివ్వండి, ఫ్రెండ్స్తో సరదాగా గడపడానికి కానీ చాలా కంఫర్ట్గా ఉందండి. అండ్ స్టూడెంట్స్కి పర్సనల్ అండ్ లగేజ్ స్టోరేజెస్ కూడా ఇచ్చారండి. ఇది ట్విన్ షేరింగ్ రూమ్ కాబట్టి ఇద్దరికి సెపరేట్గా ఇచ్చారు. విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇక్కడే ఉందండి బాల్కనీ పక్కన. ఆఫ్టర్నూన్ క్లాస్ అయిపోయాక ఆకలితో పరిగెత్తుకుంటూ వచ్చే చోటు ఏదంటారా, ఇంకేంటిది క్యాంటీన్. చూసినట్లయితే క్యాంటీన్లోకి ఇప్పుడే ఎంటర్ అయ్యాము. అండ్ ఇక్కడ ఫేస్ రికగ్నిషన్ చేసుకుని క్యాంటీన్లోకి స్టూడెంట్స్ ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. చూసారు కదా హాస్టల్ మొత్తం స్టూడెంట్స్ ఆకలితో అండ్ వీళ్ళు సర్వ్ చేసే నంబర్ ఆఫ్ వెరైటీ డిషెస్ని సర్వ్ చేసుకుని ఇక్కడ హ్యాపీగా కూర్చొని తింటున్నారు. అది కూడా చాలా వేడివేడిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. పదండి చూద్దాం. DBS గ్లోబల్ యూనివర్సిటీలో తెలుగు స్టూడెంట్స్ చాలామంది అయితే ఉన్నారండి. ఇప్పుడు కొంతమందిని స్టూడెంట్స్ని అడిగి వాళ్ళ రివ్యూస్ కూడా తీసుకుందాం. హలో తెలుగు స్టూడెంట్. హాయ్ మ్యామ్. సో తెలుగు ముద్దు బిడ్డనా మీరు? అవునండి, నేను వైజాగ్ నుంచి. ఓకే, మీ పేరు? నా పేరు సంపత్. ఓకే, సౌత్లో వైజాగ్ నుంచి ఇక్కడ నార్త్లో డెహ్రాడూన్కి వచ్చారు. సో ఎలా ఉంది ఇక్కడ, మీకు ఈ యూనివర్సిటీ నచ్చిందా ఫస్ట్ ఆఫ్ ఆల్? మొత్తం బాగుందండి. అన్నీ చూసుకొనే వస్తున్నాం మేము, అందులో ఏముంది. ఫస్ట్ ఇయర్ నేను వచ్చి రీసెంట్గా నేను ఫస్ట్ సెమ్ కూడా కంప్లీట్ అయ్యింది. బాగుంది సోఫార్, మొత్తం బాగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ ఇండియన్స్ అంటేనే పర్టికులర్ ఆన్ ఫుడ్డీస్ కదా, ఫుడ్ ఎలా ఉందో చూసుకుంటారు ఫస్ట్. ఓకే, మరి ఈ నార్త్లో మన సౌత్ ఇండియన్ టచ్ ఏమైనా తగులుతుందా మీకు? బాగుందండి, అందులోని పెద్దగా మనకి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఎప్పుడు ఆ సౌత్ స్పైసెస్ అన్నీ మీకు కంప్లీట్గా మీకు ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ? అవును, ఉంటాయి. సో టోటలీ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. వెరీ నైస్. మరి ఎడ్యుకేషన్ అంటే క్వాలిఫికేషన్ వైజ్గా ఇక్కడ మీకు అంటే మీ సబ్జెక్ట్ తగ్గట్టు ఇక్కడ మంచి ఫ్యాకల్టీ కానీ అండ్ వీళ్ళు ఇచ్చే కరికులం ఇవన్నీ ఎలా ఉన్నాయి మీకు? ఎడ్యుకేషన్ కూడా బాగుంటుందండి. ఫ్యాకల్టీ వాళ్ళు ఏంటంటే మంచి మంచి రెప్యూటేటివ్ కాలేజెస్ నుంచి వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అనమాట. ఫ్యాకల్టీ సపోర్ట్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ. అండ్ వాట్ అబౌట్ ప్రాక్టికల్ లెర్నింగ్ ఎలా ఉన్నాయి ఇక్కడ? ల్యాబ్స్ కానివ్వండి, మీకు ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? వన్ ఆఫ్ ద కీ రోల్ ఈ స్పెసిఫిక్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ప్రాక్టికల్ లెర్నింగ్. నా సీనియర్స్ కూడా కొంతమంది ఇక్కడ చదువుతున్నారనమాట. సో వాళ్ళ ద్వారా నేను కనెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళ ద్వారా తెలుసుకొనే నేను ఇక్కడికి వచ్చాను. ప్రాక్టికల్ లెర్నింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి ఆ ప్రాక్టికల్ పరంగా కూడా చాలా యాక్టివిటీస్ వాళ్ళు కండక్ట్ చేస్తుంటారు. సో యాజ్ ఎ సౌత్ ఇండియన్గా ఇక్కడ నార్త్లో ఈ యూనివర్సిటీలో యు ఆర్ వెరీ కంఫర్టబుల్. సో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా మీరు తీసుకుంటున్నారు కదా? ఎస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సంపత్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో హలో షాహిద్, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అనంతపూర్, ఆంధ్రప్రదేశ్ నుంచి అండి నేను. ఓకే, సో అనంతపూర్ మండే ఎండల్ నుంచి ఇక్కడ చల్లటి ప్రదేశానికి అయితే వచ్చారు. మరి ఇక్కడ DBS గ్లోబల్ యూనివర్సిటీలో మీకు ఎలా ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్ కానివ్వండి, క్లైమేట్ కానివ్వండి, చూస్తుంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఎలా ఉంది మీకు ఇక్కడ, మీ జర్నీ ఇక్కడ ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ గురించి అయితే పరంగా అయితే మన ప్రొఫెసర్స్ అందరూ మనకి పక్కనే ఉంటూ అంతా మంచిగా చెప్తూ ఉంటారు. మంచిగా గైడెన్స్ అంతా కూడా మంచిగా ఉంటుంది ఇక్కడ. క్లైమేట్ పరంగా అయితే కొంచెం అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుందండి. ఎందుకు? చాలా చల్లగా ఉంది అవును. కాబట్టి వెదర్. అవును. ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు ఇక్కడ? మనతోనే ఉంటూ ప్రతి ఒక్కటి అడుగుతూ మరి గైడెన్స్ మాత్రం చాలా బాగుంటుందండి. బికాజ్ యాజ్ ఏ సౌత్ ఇండియన్ స్టూడెంట్గా మరి ఇక్కడ ఫ్యాకల్టీ సపోర్ట్ కూడా బాగుందా? లైక్ ఆ వేరియేషన్ చూపిస్తున్నారా? నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అనే వేరియేషన్ ఇక్కడ మనకు కనబడుతుందా ఈ యూనివర్సిటీలో? అలాంటిది ఏం లేదండి. సో యు ఆర్ హ్యాపీ ఇక్కడ క్లైమేట్ అండ్ ఎడ్యుకేషన్ తరపున కూడా? అవునండి. వెరీ నైస్ సాహిర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? నా పేరు కార్తీక్ అండి. హలో కార్తిక్, హౌ ఆర్ యూ? నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? యా, ఐఎమ్ సూపర్ కూల్ అండి. డెహ్రాడూన్ వచ్చాక ఇంకా చాలా చల్లగా ఉంది. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో మీరు ఏ ప్లేస్ నుంచి వచ్చారు సౌత్లో?
నాదొచ్చేసి కర్నూలు అండి, ఆంధ్రప్రదేశ్. వావ్! వెరీ నైస్. మళ్ళీ ఇంకొక రాయలసీమ ముద్దు బిడ్డే వచ్చారు ఇక్కడ నార్త్‌లోకి. సో, రాయలసీమ నుంచి ఇక్కడ నార్త్‌లో డెహ్రాడూన్‌కొచ్చి డీబీఎస్ గ్లోబల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. సో, ఎలా ఉంది ఇక్కడ యూనివర్సిటీ ఫ్యాకల్టీ కానివ్వండి, వాళ్ళ టీచింగ్ కానివ్వండి, అండ్ వీళ్ళ కరిక్యులమ్ అండ్ వీళ్ళు చెప్పేది కూడా ఇక్కడ ఇంటర్నేషనల్ క్వాలిఫికేషన్ అంతా ఇక్కడ కోఆప్ట్ చేసుకున్నారని చెప్తున్నారు. సో, నిజంగా ఆ ఫ్యాకల్టీ, ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ మీకొస్తుందా? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి చాలా బాగుందండి. వేరే ప్రైవేట్ యూనివర్సిటీస్‌తో పోలిస్తే మా యూనివర్సిటీలో వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారు. అంటే మంచి మంచి ప్లేస్ నుంచి, ఐఐఎమ్స్ నుంచి, ఐఐటీల నుంచి చేసిన ప్రొఫెసర్స్ అయితే మాకు చెప్తారు. అంటే ల్యాబ్స్ కానీ, లేకపోతే బయటికి తీసుకెళ్ళడం గానీ, బయట ఎక్స్‌పోజర్ ఇవ్వడం గానీ, వీటిలో మాకు చాలా మంచి ఎక్స్‌పోజర్ దొరుకుతుంది. ఫారిన్ యూనివర్సిటీస్‌తో టైఅప్ వచ్చేసి అది అంటే ఎళ్తారు, బ్యాచెస్ ఎళ్తారు. అంటే స్టూడెంట్స్ షిఫ్ట్ చేసుకుంటారు ఫారిన్ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి పంపిస్తారు. ఇంకా అలాగే ఎంబీఏ నుంచి చూసుకుంటే వాళ్ళు దుబాయ్‌కెళ్తారనమాట. అండ్ వాళ్ళకి ఉంటది, ఒక ట్రిప్ ఉంటది. దుబాయ్‌కెళ్తారు. అంటే ఇంకా వేరే పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ లైక్ ముంబై, ఇక్కడికి కూడా తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ ఆఫర్స్ ప్రొవైడ్ చేయడం గానీ, అట్లాంటివి చేస్తా సో, ఉంటారు. ప్లేస్‌మెంట్స్ విషయంలో చాలా బావుంది అంటారు. ప్లేస్‌మెంట్స్ విషయంలో బావుందండి. మంచి ప్లేస్‌మెంట్సే వస్తున్నాయి. వెరీ నైస్. ఇంకా వాట్ అబౌట్ ఫుడ్ అండ్ ఈ అట్మాస్ఫియర్‌కి మీరు అలవాటు పడ్డారా? ఫుడ్ అయితే కొద్దిగా మనం హ్యాబిచ్యుయేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్‌లో కొత్తగా వచ్చినప్పుడు చాలా ఉండేది. అంటే ఎందుకంటే కొత్త ఫుడ్, కొత్త ప్లేస్ కదా! వీళ్ళు కొద్దిగా చప్పగా తింటారు, మనం ఎక్కువ స్పైస్ తింటాము. కాబట్టి కొద్దిగా మార్పనేది ఉంది ఖచ్చితంగా. ఫుడ్‌లో గానీ, హ్యాబిట్స్‌లో గానీ ఖచ్చితంగా చేసుకోవాలి ఇక్కడికొచ్చినప్పుడు. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ మీరు ఫర్దర్ మీ కెరియర్‌కి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ జహీర్. ఫైనల్‌గా మనం ఈ యూనివర్సిటీ మొత్తాన్ని కూడా మీకు పరిచయం చేశాను. మీ పిల్లల బ్రైట్ ఫ్యూచర్ కోసం డెసిషన్ తీసుకోవాలనుకుంటే తప్పకుండా డీబీఎస్ గ్లోబల్ యూనివర్సిటీని కన్సిడర్ చేయాల్సిందే. బికాస్ 100% ప్లేస్మెంట్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు ఇక్కడ మనకి. సో, ఇంకా అన్‌డౌటెడ్‌లీ మీరు హ్యాపీగా మీ పిల్లల్ని ఈ యూనివర్సిటీకి పంపొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ ఆల్. బై బై.